కొల్లేటికోటలో వెంచేసి ఉన్న పెద్దింట్లమ్మ దేవత అమ్మవారి మహోత్సవాలు మొదలైనవి 3వ తారీఖు దాకా ఉంటాయి. రేపు 28వ తారీఖు కళ్యాణం. దీంట్లో భాగంగా కళ్యాణం ఇవాళ ఉత్సవాలు మొదలైనవి. దీంట్లో భాగంగా పెద్దలు వానపల్లి బాబురావు వాళ్ళ తండ్రి గారి పేరున దీనికి ముఖద్వారం ఆలపాడులో ఒక ఆర్చి దాదాపు 35 లక్షలు, ఎంతైతే అంత 35 అవుతుంది, ఎంత 40 ఎంతైనా ఆర్చి నేషనల్ హైవేకి దగ్గర నుంచి మనం కొల్లేటికోట వైపు తిరిగి ఆలపాటి రోడ్డు దగ్గర ఆర్చి కట్టిస్తా అన్నారు. దానికి నిజంగా ఆయనకి మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తూ ఈ కార్యక్రమానికి టూరిజం మినిస్టర్ గారు, దాంతోపాటు ఇక్కడ కొత్తగా వేసిన రోడ్డు శివపార్వతులు, అలాగే సిమెంట్ రోడ్డు ఇంత ముందు వేసిన మొత్తం అంతా సిమెంట్ రోడ్లు చేసాం. ఇవన్నిటికీ కందుల దుర్గేష్ గారు అందరూ వచ్చి ప్రజాప్రతినిధులు, ఇక్కడ ఎమ్మెల్సీ గారు రమణ గారు, కమలి వెట్ల గారు అందరం కలిసి వాళ్ళ వడ్డీ కార్పొరేషన్ చైర్మన్ లక్ష్మి గారు అందరూ వెంకటలక్ష్మి అందరూ వచ్చి చేద్దామని ఈ కార్యక్రమం మొదలుపెట్టాం. దుర్గేష్ గారికి సీఎం గారితో మీటింగ్ ఇవాళ పొద్దున మీటింగ్ ఉండటం వల్ల సీఎం గారు ఆల్రెడీ వైజాగ్ నుంచి వచ్చి 3 గంటల నుంచి మీటింగ్ లో ఉన్నారు. అందుకని వారు రాలేకపోయారు. తప్పకుండా ఆయన చేతుల మీదుగా ఇదే ఆర్చి ఒక 3 నెలల్లో మనం ఇప్పుడు ఇవాళ మొదలు పెట్టారు. 3 నెలల్లో ఓపెనింగ్ ఆయనతో పెట్టుకుందాం. తప్పకుండా ఏదైతే ఆ రోజు చెప్పామో, నేను చెప్పింది ఇప్పుడు గుడి ఆలయంలో నిలబడి చెప్తాను. కొల్లేటికి శాశ్వత పరిష్కారానికి నా వంతు ప్రయత్నం చేస్తానని అమ్మవారి మీద ప్రమాణం చేశాను. శాశ్వత పరిష్కారం నా వంతు ప్రయత్నం చేస్తాను. అయిపోతుందంటే ఇది ఒక్కరి చేతుల్లో లేదు. సిన్సియర్ గా చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, ఈ ప్రభుత్వం సిన్సియర్ గా ట్రై చేస్తాను. చేసి రేపు కేబినెట్ లో దీన్ని పెట్టి కేంద్ర ప్రభుత్వానికి అవుతుంది, రాష్ట్ర ప్రభుత్వం ఒపీనియన్ చెప్పబోతాను. అలాగే కేంద్రంలో ఉన్న ప్రభుత్వం చాలా ఫేవరబుల్ గా ఉంది. తర్వాత నేషనల్ వైల్డ్ లైఫ్ బోర్డు ఆల్రెడీ డెసిషన్ తీసుకుంది. ఇప్పుడు సిఈసి సెంట్రల్ ఎన్పవర్డ్ కమిటీ సుప్రీంకోర్టుకి మనం స్టేట్ గవర్నమెంట్ యొక్క ఒపీనియన్, ఇక్కడ ఉన్న పరిస్థితులు వాళ్ళకి తెలియజేస్తారు. ఈ ప్రభుత్వం గత 5 ఏళ్లలో ఒక్కళ్ళు కొల్లేరు గురించి మాట్లాడిన వాళ్ళు కానీ, ఢిల్లీలోకి వెళ్ళి అడిగిన వాళ్ళు కానీ లేరు. 2018 ఎండింగ్ లో నేషనల్ వైల్డ్ లైఫ్ బోర్డు ఈ కొల్లేరు ఇక్కడ పేద ప్రజలు అలాగే సొంత భూములు ఉన్న వాళ్ళని సేవ్ చేద్దామని ఆ రోజు నిర్ణయం తీసుకుంటే ఎవ్వరూ మాట్లాడలేదు. ఇప్పుడు మళ్ళా కొల్లేరు ఏమైంది అంటారు. కొల్లేరు ఏం చేయాలన్నా ఈ ప్రభుత్వం ఆ చిత్తశుద్ధి ఉండాలి. వాళ్ళు ఏమీ చేయలే, అసలు మాట్లాడాల దాని గురించి. కేంద్ర ప్రభుత్వం దగ్గరికి వెళ్ళి ఏమైందని అడగల. 2018లో కేంద్ర ప్రభుత్వం 19కి రాస్తే ఇక్కడ లెటర్, ఇవాళ 5 ఏళ్ళు అసలు సమాధానం చెప్పాల. ఇప్పుడు ఈ ప్రభుత్వం సుప్రీంకోర్టులో వేసి సుప్రీంకోర్టు 25 ఏళ్ల తర్వాత కొల్లేరులో పక్షులు, పర్యావరణం అందరికీ మనకు ముఖ్యం. మన పిల్లల భవిష్యత్తు పర్యావరణం ముఖ్యం. దాంతోపాటు ఇక్కడ పేద ప్రజలు కొన్ని 100 ఏళ్ల నుంచి బతుకుతున్నారు, వాళ్ళ సంగతి, అలాగే ఇక్కడ జరాయితీ సొంత భూములు ఉన్న వాళ్ళ సంగతి ఏంటని ప్రభుత్వం సుప్రీంకోర్టు దృష్టికి ఇప్పుడున్న కూటమి ప్రభుత్వం తీసుకెళ్ళింది. సుప్రీంకోర్టు కమిటీని వేసి ఇక్కడికి చూసి చేయమంది. తప్పకుండా ఆ కార్యక్రమాలు చేద్దాం. ఇలాగే అమ్మవారి జాతరలో అమ్మవారికి అందరికీ కొల్లేటి ప్రజలందరికీ నమ్మకం, కానీ దీనికి రావాల్సినంత ప్రాసెస్ రావట్లేదు. అందుకనే తప్పకుండా ఈ దీంట్లో కొల్లేరు అమ్మవారి పెద్దింట్ల అమ్మవారికి రావాల్సిన జరగవలసిన దానికన్నా అన్ని కార్యక్రమాలు బాగా భక్తులు కూడా అన్ని వసతులు అన్ని కల్పించి ఆ రూములు అన్ని రేపు టూరిజం మినిస్టర్ అన్ని ఓపెనింగ్ తీసుకొని ఇక్కడ తీసుకొచ్చి ఇక్కడ టూరిజం తరఫున ఏం చేయాలి, ఇక్కడ ఒకటి కొల్లేటి టూరిజం వస్తుంది, అలాగే అమ్మవారి టెంపుల్ టూరిజం వస్తుంది. ఆ రెండింటిలో ఏం చేయాలని చూసి తప్పకుండా కొల్లేటికి మళ్ళా చెబుతున్నాను, నా అమ్మవారి సాక్షిగా శాశ్వత పరిష్కారం నా వంతు ప్రయత్నం చేస్తాను. దాంట్లో చిత్తశుద్ధి రాకుండా ఆల్రెడీ చేస్తున్నాం. చేసేది మీకు రాబోయే 10 రోజుల్లో ఏం చేస్తున్నాం అనేది మీ అందరికీ తెలుస్తుంది. రేపు కేబినెట్ లో పెట్టి ముఖ్యమంత్రి గారి నిర్ణయం కేబినెట్ లో ఈ విషయం పెట్టి ఆంధ్రప్రదేశ్ యొక్క ఒపీనియన్ ఏంటో మొదటిసారి ఏ ముఖ్యమంత్రి ఇలా చేయలే. అసెంబ్లీలో పెట్టేసి పంపించేశారు, కానీ కేబినెట్ లో పెట్టి మా ఒపీనియన్ ఇది అని కేంద్రానికి సిఈసికి లెటర్ రాయదలుచుకున్నాం. థ్యాంక్ యూ.